కడప జిల్లా పులివెందల ప్రాంతంలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతున్నాయి. లింగాల మండలం రామాపురంలో బైక్పై వెళ్తున్న జితేందర్ అనే వ్యక్తిని చిరుతపులి వెంబడించడంతో బాధితుడు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ మొగ చిరుతపులి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆడ చిరుతపులి, పులి పిల్లలు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పులివెందల నియోజకవర్గంలోని 3 మండలాల్లో చిరుతపులి తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రల కోసం అన్వేషిస్తున్నారు. ఎప్పుడు తెచ్చి బాధ పెట్టినావు ఇక్కడ? 5 days బ్యాక్. అట్లా కాదు వాళ్ళు పెట్టినది చిరుతపులే సార్ ఇది. సార్ తీసినాం సార్. అవును సార్ తీసినాం సార్, ఫోటో పెట్టాం సార్. అవి చూసారండి, కన్ఫామ్ చూసారు. అడవి పిల్లి అంటారు. డౌన్ లోనే పెట్టారు, ఇంత స్టార్ట్ అవుతుంది. నేను అబద్ధం చెప్తారా? ఆ నుంచి ఎగిరిపోయింది. ఖచ్చితంగా అనేది పులి యొక్క టెండెన్సీ, చిరుత యొక్క టెండెన్సీ వేరుగా ఉంటుంది. అది ఖచ్చితంగా చెప్పలేము. చిరుత ఒక్కటే చనిపోయింది, ఒక్కటే ఉండొచ్చు, లేదా ఉండయి అనేది కూడా గ్యారంటీగా ఎవరు అంతగా చెప్పలేము. కానీ రైతులు మాత్రము మేము చూశామని నిన్నటి నుంచి కొత్తపల్లె, తర్వాత నలిపెడ్డిపల్లె, ఇప్పెంట్ల, కామసముద్రము ఈ ఏరియాలలో మేము చూశాము అంటున్నారు. కానీ అన్ని ఏరియాలు తనిఖీ చేయడం జరుగుతుంది నిన్నటి నుంచి. నిన్న నైట్ కు సిఐ సార్ వాళ్ళు, తర్వాత వాళ్ళ యొక్క పోలీస్ సిబ్బంది అందరూ వచ్చి చేశాము. గత వారం 10 రోజుల నుంచి రెవెన్యూ వాళ్ళతో సహా అందరము, పిఆర్ఓ, నిన్న విఆర్ఓ వారు కూడా వచ్చారు. అన్ని చూస్తుంటే ఎక్కడే గానీ ఒక్క చాట కూడా మనకు ఫుడ్ ఫింగర్స్ అయితే, పగ్ మార్క్స్ అయితే ఇంతవరకు ఐడెంటిఫై ఖచ్చితంగా కాలేదు. రామాపురం కొత్త బలపురం సైడ్ సెంటర్ లో కనపడతాను సార్. మేము పాలకు పోయిస్తాం రాత్రి కనుక వేరే మంచి బైక్ లో వెంటబడింది సార్. సుమారుగా 100 మీటర్ల దాకా పోయింది సార్ వెంటబడుకుంటా. ఆ మంచి స్పీడ్ గా పోయే తల్లికి తప్పించుకొని పోయి వచ్చేప్పుడు దావన్ రాలేక మంచంలో నిలుచుకొని వేరే దావన్ వచ్చాను సార్. నేను మొన్ననే సార్ 3 రోజుల కింద నన్ను వెంటబడలేదు సార్. రోడ్డు ఎగిరిపోయింది. నేను బండి నిలబెట్టుకున్నా, అది ఎగిరిపోతాను. నేను స్పీడ్ గా పోయినా. ఏమి లేవు సార్, అది ఒక్కటే ఎగిరి నా పక్కకు. ఏంటి పోతాను, స్పీడ్ గానే పోయింది ఎగిరి. జంతువులు దీని అయితే చూసినాయి. కడప జిల్లా పులివెందల ప్రాంతంలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతున్నాయి. ఇక పులుల సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామిని పులివెందుల ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పులులు సంచారం చేస్తుండటంతో కలకలం రేపుతున్నాయి. ఈ రోజు పులివెందుల ప్రాంతంలో లింగాల మండలం రామాపురం వద్ద జితేంద్ర అనే అబ్బాయి బైక్ పై వెళ్తుంటే ఒక్కసారి పొదల నుండి వచ్చి వెంటబడింది. ఈ నేపథ్యంలో అతను పులివెందులకు చేరి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో అదే ప్రాంతంలోనే రామాపురం దగ్గర ఇటీవల గత 10 రోజుల క్రితం ఒక మగపులి విద్యుత్ షాక్ గురయ్యి ఒక రైతు పొలంలో విద్యుత్ తీగలు తగులుకుని చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అది చనిపోయిన తర్వాత ఆ సమీప కొన్ని ప్రాంతాల అక్కడ గ్రామాల్లో ఒక ఆడపులి ప్లస్ పిల్లలు తిరుగుతూ ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు దానిపై రంగంలో దిగి చూస్తున్నారు. మొత్తం పులివెందుల ప్రాంతంలోని 3 మండలాల్లో పులులు తిరుగుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే వచ్చిందో, ఎక్కడైతే స్థానికులైతే ఫిర్యాదు చేశారో దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు అక్కడ కాలు గుర్తులు మొత్తం తీస్తున్నారు. అయితే మొత్తం మీద ఓవరాల్ గా అయితే ఆ పులుల సంచారంతో కంటి మీద కునుకు లేకుండా సమీప గ్రామాలు వస్తున్నాయి. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పుడు మొత్తం పొదల్లో ఎక్కడైతే చెప్పారో అక్కడంతా తిరుగుతూ చేస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తీసినాం సార్. అవును సార్ తీసినాం సార్, ఫోటో పెట్టాం సార్. అవి చూసారండి, కన్ఫామ్ చూసారు. అడవి పిల్లి అంటారు.